నేటితో ములకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ సిట్ కస్టడీ ముగియనుంది. ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో జోగి బ్రదర్స్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న ఇరువురిని సంయుక్తంగానూ వేరువేరుగానూ సిట్ అధికారులు విచారించారు. ఇవాళ విచారణ ముగిసిన తర్వాత జోగి బ్రదర్స్ ను తమ్మళ్లపల్లె కోర్టుకు తరలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. జమీమా, మొత్తానికి ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఏదైతే ఇటు కల్తీ మద్యం కేసు వ్యవహారానికి సంబంధించి ఇది కీలకమైనటువంటి దశలో ఉంది. ప్రత్యేకంగా ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో అద్దేపల్లి జనార్దన్ రావు ప్రత్యక్షమైనటువంటి సాక్షి. ఇందులో పాత్రధారి సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ అని వచ్చినటువంటి వాదనల నేపథ్యంలో ప్రత్యేకించి ఏదైతే చిత్తూరు జిల్లా ములకల చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, అదేవిధంగా డంప్ అంతా కూడా పెద్ద ఎత్తున దొరికినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే ములకల చెరువులో ఈ కల్తీ మద్యాన్ని కనుగొన్నటువంటి తర్వాత విజయవాడ కేంద్రంగా అంటే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఈ కల్తీ మద్యం వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన అతనికి సంబంధించినటువంటి బంధువులు సన్నిహితులు అందరూ కూడా కలిసికట్టుగా ఇదంతా కూడా చేస్తున్నారని కొంత ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కేవలం అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు ఆయన సోదరుడు కూడా దీంట్లో భాగస్వామిగా ఉన్నాడని కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇందులో ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగింది, ఎప్పటి నుంచి జరిగింది, అతను స్థానికంగా టీడీపీ నాయకుడు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా గత వైసీపీ హయాంలో మాజీ మంత్రి జోగి రమేష్ అండదండలతోనే ఇదంతా కూడా నడిచింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శగా ఉంది. అయితే మరి ఈ విమర్శలను జోగి రమేష్ అప్పట్లో తీవ్రంగా ఖండించారు. అయితే పెద్ద ఎత్తున కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి మేకపోతు గాంభీర్యంగా వహిస్తూ అనేక సార్లు ఆ కల్తీ మద్యం జరిగిన చాట్లకి జోగి రమేష్ వెళ్ళటం, ఎంత అన్యాయం జరిగిందని చెప్పి బయటకు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, అంటే ఇదంతా ఒక కవరింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే జోగి రమేష్ చేశారని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే జోగి రమేష్దే ప్రధాన పాత్ర. అంటే అద్దేపల్లి జనార్దన్కి సంబంధించినటువంటి ఈ దీంట్లో జోగి రమేష్కి సంబంధించినటువంటి లావాదేవీలు, కాల్ రికార్డింగ్స్, ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వీటిపైన ఇప్పటికే సిట్టు ప్రత్యేకంగా తంబళ్లపల్లికి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో అందులో అద్దేపల్లి జనార్దన్తో పాటు జోగి రమేష్ పాత్ర కూడా ఉందని అధికారులు నిర్ధారించినటువంటి తర్వాత ప్రత్యేకంగా 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో ఈ రోజు చివరి రోజుగా ఉంది. ఇప్పటికే లోపల విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ను విచారిస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఇట్లా నగదు లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కాల్ రికార్డ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యేకంగా జోగి రమేష్ను ఇప్పటికే కొంతమంది అధికారులు, సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నప్పటికీ తనకేం గుర్తులేదు, తెలీదు, మర్చిపోయినటువంటి సమాధానాలు తప్ప ప్రత్యేకంగా జోగి రమేష్ ఈ కేసులో ఎలాంటి విషయాలు కూడా చెప్పలేదని తెలుస్తుంది. అయితే ఏదైతే అద్దెపల్లి జనార్దన్ సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఆయనే ఇదంతా కూడా సూత్రధారి, పాత్రధారి, కానీ తనను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని జోగి రమేష్ పలుమార్లు చెప్పినటువంటి నేపథ్యంలో కానీ సిట్ మాత్రం ఇంకా మరొకసారి కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. లేదంటే ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అందులో జోగి రమేష్కి సంబంధించి దాదాపు అన్ని దారులు కూడా మూసుకుపోయినట్టు కనపడుతుంది. ఎందుకంటే అందులో జోగి రమేష్ పాత్ర చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ నగదు లావాదేవీలు కావచ్చు, కాలుకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అనేక మార్లు జోగి రమేష్ కలిసి ఈ విషయాలపైన చర్చించినటువంటి అన్నిటిపైన కూడా సమగ్రంగా సిట్ ఒక దర్యాప్తును చేసింది. కాబట్టి అయితే ఒక ఛార్జ్షీట్ను కూడా ఇప్పటికే ఏదైతే కోర్టులో దాఖలు చేసింది. మరి ఈరోజు విచారణ ముగిసినటువంటి తర్వాత ప్రత్యేకంగా ఇక్కడి నుంచి తంబలపల్లి కోర్టుకు జోగి రమేష్తో పాటు ఆయన సహోదరుడు జోగి రామును కూడా ఎదురుని కూడా తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారం మాత్రం కీలక దశలో ఉంది. ఇప్పటికే విచారణ కూడా కీలక దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ మరి ఎలాంటి విషయాలు సిట్టు ముందు విషయాలు తెలియచేయబోతున్నారు, మరి జోగి రమేష్ ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. జమీమా.